ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి బాపు స్టాచ్యూ దేనికి అని అడుగుతున్నారు. అయితే మ్యాటర్లోకి వెళ్తే ప్రజెంట్ మూసీకి సంబంధించి బాపు ఘాట్ అని ఒకటి స్టార్ట్ చేసేందుకు, దాన్ని నిర్మించేందుకు అయితే అప్రాక్సిమేట్లీ 5,000 కోట్లకి సంబంధించి వాళ్ళు ఇటు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు వస్తుంది. ఎవరు అడిగారు? ఎవరైనా దీనికి సంబంధించి ఆ బాపు ఘాట్ని నిర్మించమని అడిగారా? అదే కాకుండా దాని ఏ పిక్చర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. ఒకసారి ఏ పిక్చర్ చూడండి మీరు. సో కంప్లీట్గా ఇలా రౌండ్స్ లాగా ఉండి టాప్లో ఒక బిల్డింగ్ పైన మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది కాబట్టి ఇటు ఈయన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి పాత మాజీ గవర్నమెంట్ ఎవరెవరైతే ఉన్నారో, మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్, ఆయన అంబేద్కర్కి సంబంధించిన స్టాచ్యూ కట్టారు అనే విషయానికి సంబంధించి ఇప్పుడు మరి మా ప్రభుత్వంలో కూడా మేము ఏదో ఒకటి కట్టాలి కదా, మళ్ళీ నెక్స్ట్ టైం అత్తమ్మ రాము అనే డౌట్తోని ఇప్పుడు ఇది డిసిషన్ తీసుకున్నారా అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ మూసీ నదికి సంబంధించిన ఏరియాలోని 500 ఫ్యామిలీలకు పైగా వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నారంట. ఎందుకు ఖాళీ చేస్తారు? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి తెలంగాణలోనే సెటిల్ అవ్వాలి అనుకున్న ఎంతోమందికి సంబంధించి సడన్గా వచ్చి మేము ఒక స్టాచ్యూ కడతాము ఖాళీ చేయండి అంటే అదేంటిది? అది రోడ్ల విస్తీర్ణం మేము చేస్తున్నారా? కాదు కదా. ఒక స్టాచ్యూ కోసం అంతమందికి సంబంధించి ఎందుకు ఇవ్వాలి? అదే కాకుండా ఈ స్టాచ్యూ ఏం ఒక ఎకరంలోనో 2 ఎకరాలలోనో కట్టట్లా, 10 ఎకరాలలో కడుతున్నారు. అంటే ఇప్పటికే మూసీ నది దగ్గర ఒకసారి మనం వెళ్తే, ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తే ఒకవైపు ఏమో సెక్రటేరియట్ కనిపిస్తుంది, ఇంకోవైపు బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది, ఇంకోవైపు చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది, దాని పక్కనే ఇటు ఏమంటారు మన అమరవీరుల స్తూపం కనిపిస్తుంది, దాని వెనకాల బిర్లా మందిర్ కనిపిస్తుంది, ఇటు ఇటు పోతుంటే ఇంకొంచెం పోతుంటే అటు కోటి అదంతా అటు కనిపిస్తుంది. ఎందుకు? ఒకే ఏరియాలో చుట్టుపక్కల అంటే ఇంకా ఎక్కడ ఏది లేకుండా ఆ ఒక్క ఏరియాలోనే గుత్తవాటుకొని చేసినట్టు అక్కడే అన్ని, మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అవసరమా? లాస్ట్ టైమే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడే చాలామంది విమర్శించారు. నిజానికి స్టాచ్యూల విషయం ఎందుకు వస్తుంది? అసలు స్టాచ్యూలు పెట్టే బదులు ఆ 5,000 కోట్లేవో ఆ రైతు భరోసాకి సంబంధించో లేకపోతే రైతులకి సంబంధించి మీరు ఏవైతే 6 హామీలు అని చెప్పారో వాటిని సక్రమంగా చేస్తే అయిపోతుంది కదా అని అంటున్నారు. అయితే ఒక మహిళ ఇప్పుడు వైరల్ అవుతుంది. తను ఏమంటుందంటే, మీరు ఇది నిజంగానూ స్థాపించి నువ్వు గిన స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి మీరు ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెట్టే మళ్ళీ చదువుకొని పోవాల్సిందే అంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బయటకు వస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, దౌర్జన్యంగా వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా ఎలాంటి నోటీస్ రాలేదు, కానీ పేపర్లలో అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకి సంబంధించి అటు ఆ అపార్ట్మెంట్స్లలో ఉండే వాళ్ళకి నోటీసులు వచ్చాయి, మీరు ఖాళీ చేయాలంటే వచ్చాయన్న వార్తలు ఇప్పుడు చాలా చాలా దుమారం రేపుతున్నాయి. మరి నిజంగానే ఒక స్టాచ్యూకి సంబంధించి అసలు ఏం అవసరం? గాంధీకి ఆల్రెడీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతా కూడా ఇస్తున్నాం, నోట్ల మీద ఆయన్నే ఉన్నాడు. ఆల్రెడీ సెక్రటేరియట్కి సంబంధించిన కొంచెం దూరంలో హైదరాబాద్ నలుమూలలో ఒక 100 స్టాచ్యూలు ఉంటాయి ఎట్ట కాదన్నా కూడా. మరి అన్ని గానం ఉన్న తర్వాత ఇంకా పెద్ద స్టాచ్యూ చేసినందుకు మాత్రం అక్కడ ఏం రాదు కదా. సరే పోనీ, ఇప్పుడు అంతెందుకు, సెక్రటేరియట్ కట్టారు, మరి దాని గురించి కూడా పెద్దగా అక్కడ ఏం లాభం వచ్చింది లేదు. కానీ అది ఇప్పుడు ఎట్లా అంటే అందంగా కనిపించడం, ఆ ఏరియాకి వెళ్తే వావ్ అనుకోవడం తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇప్పుడు ఇది ఎందుకు? దేనికోసం? ఎవరు అడిగారని? ఎవరు అడుగుతున్నారని? ఆడవాళ్ళకి స్కూటీలు ఇస్తానన్నారు కదా, అది ఏమైంది? ఆ 5,000 కోట్లలో కొంచెం ఆ 1,000 కోట్లది స్కూటీలు ఇచ్చేయచ్చు కదా. అదేవిధంగా పెన్షన్లకి సంబంధించి పెంచుతానన్నారు, ఆ పెన్షన్లు ఏమైనాయి? అది లేదు ఇది లేదు. అది కావాలని అడిగితేనేమో ఇప్పుడు ఇది కడతాం కదా అంటున్నారు. ఎందుకు అసలు కట్టడం అనే పాయింట్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆ మూసి నా దగ్గరికి వెళ్తే ఎలక చచ్చిన కంపు వస్తుంది, ఓ 10 ఎలకలు చచ్చినాయేమో అనంత కంపు వస్తుంది, దాన్ని క్లీనింగ్ చేయొచ్చు కదా. అది శాత కాదు. ఏమనంటే చేపిస్తాం అప్పుడప్పుడు కాదు, ఆ ఏరియాకి వెళ్తున్నప్పుడు చాలామంది ఎందుకు వెళ్తున్నారు? ఆ సీనరీస్ చూడడానికి.
మీరు ఇప్పుడు ఆ సీనరీస్కి సంబంధించి అది క్లీనింగ్ ఉండదు. ఉం? హైదరాబాద్లో ఇప్పటికే సీనరీ స్పాట్స్ అనేటివి చాలా ఉన్నాయి, లేవని ఎవరు అనట్లే. కానీ ఇప్పుడు ఇది అవసరం లేదు అంటున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించి అంత ఎత్తులో ఒక స్టాచ్యూ కట్టి దానికి సంబంధించి 500 కుటుంబాల పొట్టగొట్టి కొంతమంది ఇప్పుడు మహా అంటే 2-3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పెద్దగా ఫరక్ పడదు. కానీ జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి అక్కడే సొంత ఇల్లు ఉండి ఆ సొంత ఇల్లు ఈ కట్టడంలో పోతుంది అంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు? మీరు మనీ ఇచ్చినంత మాత్రాన అక్కడ ఏం మార్పులు చేర్పులు జరగవు కదా. వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించి ఏదో ఒక ఏరియాకి వెళ్ళాలి. ఇంకోటి, వచ్చిన కొత్తలోనే హైడ్రా అన్నారు. హైడ్రాకి సంబంధించి ఇప్పటికీ ఎన్నో ప్లేసులో చేస్తున్నారు. సడన్గా చెప్పి కూల్చివేత చేస్తారు. ఒక విషయం నాకు అర్థం అవ్వట్లేదు, ప్రజెంట్ దీనికి సంబంధించి హైడ్రా అంతా కూడా చిన్న వాళ్ళ మీదనే వస్తుంది, ఒక ఇన్కన్వెన్షన్ తప్ప. నిజం చెప్తున్నా. ఇప్పుడు కొండాపూర్లోనే ఏదో ఒక ఏరియాలో ఇవాళ కూడా ఒకటి ఇక్కడ హైడ్రాకి సంబంధించి మాట్లాడారు. ఇప్పుడు హైడ్రా గురించి కూడా మాట్లాడదాం. హైడ్రా తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? బఫర్ జోన్స్లలో ఉన్నవి లేకుంటే ఏదైనా నదులని కబ్జా చేసి అక్కడ కట్టిన వాటికి సంబంధించి కూల్చివేతలు చేస్తున్నారు. రేపటి రోజు ఏదైనా ఎక్కువగా భారీ వరదలు వచ్చినా లేకపోతే వర్షం ఎక్కువ పడ్డ ఆయా ప్రాంతాలు మునిగిపోకూడదని చెప్పి. ఇవన్నీ గత ప్రభుత్వం కానీ ఒక 20 సంవత్సరాల కింద కానీ ఎవరికి తెలివై. గట్టిగా మాట్లాడితే ఆడ బిల్డర్ కట్టేస్తాడు, ఆడ తక్కువ రేటుకి వస్తుందని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అందులో సగానికి సగం మంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఇవన్నీ తెలివాయి కదా. ఇంకో విషయం, ఇప్పుడు మీరు ఇక్కడ అది ఏమంటారు, ఈ అమరవీరుల స్తూపాలు కానీ ఇవన్నీ కడుతున్నారు. ఆ ప్లేస్ అన్నా కొంచెం ఇంకా అక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు. 500 కుటుంబాలని నాశనం చేసి 500 కుటుంబాల పొట్టగొట్టి ఆ స్టాచ్యూ కట్టి దేనికి? పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దానికి ఒక 1500, 20,000 దాకా టికెట్ పెడతారా చూడ్డానికి? 150, 200 రూపాయలు టికెట్ పెడతారా చూడ్డానికి? ఎందుకు అంటే ఇప్పుడు మీరేదో హైదరాబాద్ని అందంగా చూపించాలనుకుంటున్న క్రమంలో హైదరాబాద్కి సంబంధించిన ప్రజలకే నష్టం జరుగుతుంది తప్ప ఒక్కటి కూడా బెనిఫిట్ ఏమీ అనిపిస్తలే. అందరు ఏంటంటే వావ్ మూసీ నది దగ్గర ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి డిండోరా కొట్టుకోవడం తప్ప దేనికి పనికి రావట్లేదు. మరి ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడడమే కాదు, ఈ మాటలని నేను అంటున్నాను. ఒక్కటి కూడా నాకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ ఆవేదన ఇది. రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా వెళ్ళిపోమంటారు నాకు అర్థం కాదు. మేము ఎందుకు ఇస్తాము అసలు? ఒకసారి కూల్చి చూడండి అప్పుడు మాట్లాడతాము అని చెప్పేసి అంటున్నారు. మరి 5,000 కోట్లు పెట్టి 500 మంది కుటుంబాలని నాశనం చేసి 10 ఎకరాలలో మహాత్మా గాంధీ చేసిన పుణ్య కార్యక్రమాలకు సంబంధించి ఆయనంత పెద్ద స్టాచ్యూ పెట్టి ఏం అవసరం? అవసరం ఏమన్నా ఉందా? ఏమన్నా వచ్చేది ఉందా? ఏమన్నా ఒరిగేది ఉందా? ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికంటే ఎక్కువ కడితే వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ అని చెప్పుకోవడానిక? ఇన్ కేస్ ఆ ఉద్దేశం ఉంటే అది కూడా చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు ఎందుకు అసలు స్టాచ్యూల పంచాయతీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఇది కట్టినా నువ్వు ఇది కట్టు అంటే సరిసమానం చేస్తున్నారా? ఏమవుతుంది అంటే రెండు ప్రభుత్వాల దిక్కు. అటు అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నప్పుడే చాలామంది ఇప్పుడు ఎందుకండి స్టాచ్యూ బదులు మనీ పెట్టచ్చు కదా అన్నారు. ఇప్పుడు దీనికి కూడా అదే మాట్లాడుతున్నారు. మరి ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ఆర్థికంగా ఎంత సహాయం అని చేస్తారు? అది కూడా ఒకసారి దాని గురించి కూడా మాట్లాడేది ఉంది. సో ఓవరాల్గా ప్రభుత్వం అయితే ఈ తీసుకున్న డిసిషన్ ఫిబ్రవరి ఎండ్ లోపు, ఇంకా మహా అంటే ఇంకొక 9 రోజులు ఉండుంటుంది, లేకుంటే 8 రోజులు ఉండుంటుంది. మరి 8-9 రోజులలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? నిజంగానే స్థాపిస్తారా? నిజంగా దాన్ని శంకుస్థాపన చేస్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ శంకుస్థాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద కంప్లీట్గా నెగిటివ్ అయిపోతుంది. సో ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా అక్కడ గాంధీ స్టాచ్యూ అవసరం అంటారా? కమెంట్ చేయండి.